ఒక నిమిషం ఇది వినండి. ఒక యవనస్తుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ తన యొక్క ఉంగరాన్ని పోగొట్టుకున్నాడు. మార్గ మధ్యలో అది గమనించి దాన్ని వెతుకుతూ వెళ్ళగా అది ఒక బురదలో పడి ఉండడం గమనించాడు. వెంటనే దాన్ని తీసి నీటిలో కడిగి శుభ్రపరిచి మరలా దాన్ని ధరించాడు. కూలీ పనికి వెళ్ళిన ఒక తండ్రి ఉదయమంతా కష్టపడి సాయంత్రం ఆయనకొచ్చిన కూలీ డబ్బుల్ని ఆయన జోబులో పెట్టుకొని వస్తూ ఉండగా ఆయన చిందించిన ఆ యొక్క చెమటలకి ఆ యొక్క డబ్బులు తడిచిపోయాయి. వెంటనే దాన్ని గమనించిన ఆ యొక్క తండ్రి ఆ యొక్క డబ్బుల్ని తీసి సరిచేసి మరలా వాడుకుంటాడు. ఆకారం లేని ఒక రాయిగా ఉన్న వజ్రాన్ని ఆ యొక్క కంసాలి ఆ వజ్రాన్ని చెక్కుతూ దానికి మెరుపుని తెప్పించి అందమైన ఒక ఆకారాన్ని దానికి తీసుకొస్తారు. బురదలో పడిన బంగారం గాని, చెమట వలన తడిచిపోయి నలిగిపోయిన డబ్బులు గాని, ఆకారం లేని ఆ యొక్క వజ్రం గాని ఏవి కూడా అవి ఉన్న స్థితిని బట్టి వాటి యొక్క విలువను కోల్పోలేదు. అవి ఏ స్థితిలో ఉన్నప్పటికీ వాటి విలువ అదే విధంగా ఉంది. నేలలో నుండి మంటిని తీసి నరునిగా సృజించిన మన దేవుడు కూడా మనమున్న స్థితిని బట్టి మన విలువను ఏనాడు తగ్గించలేదు. ఆయన దృష్టిలో మనం ఎప్పుడూ విలువ కలిగిన వారమే. ఈరోజు మనం అనుకోవచ్చు, నేను చాలా తప్పులు చేశాను, నేను ఎంతో ఘోరమైన పాపిని, నేను అబద్ధాలు ఆడతాను, దొంగతనాలు చేస్తాను, బూతు మాటలు ఆడతాను, ఇతరులను మోసం చేస్తాను, పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలుకుతాను, ఎప్పుడూ ఎదుటివారికి హాని కలిగించే ఆలోచనలే నేను చేస్తాను, లేదా నా జీవితం ఇంకా అయిపోయింది, నేను దేనికి పనికిరాను, నేనేమి చెయ్యలేను అని బాధపడుతున్న మనల్ని కూడా చూసి దేవుడు ఇదే విధంగా అంటున్నారు, నీ విలువ తగ్గలేదు అని. మనుషులు కలుగజేసే వస్తువుల్లోనే విలువ తగ్గకుండా వాటి విలువ ఇంకా ఏ విధంగా పెంచబడుతుందో సృష్టికర్త అయిన దేవుడు కూడా మానవుణ్ణి మంటి నుండి చేసి అదే విధంగా చెప్తున్నారు, మన విలువ తగ్గలేదు అని. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నీవు క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడవు అని. కనుక మన స్థితి ఏదైనప్పటికీ, మనం ఎంతటి పాపంలో కూరుకుపోయినప్పటికీ దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. మరియు ఆయన తిరిగి మరలా మనల్ని కట్టగలిగిన వాడు, తిరిగి మనల్ని బాగు చేయగలిగిన వాడు, మన స్థితిని హెచ్చింపదగినవాడు. కనుక ఆయన మీద నమ్మకం ఉంచుదాం. ఏ స్థితిలో ఉన్నా మన తప్పులు మన పాపాలు ఆయన ఎదుట పెడదాం, ఒప్పుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. మీ ప్రార్థన అవసరతలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరం కలిసి ప్రార్థిద్దాం.